Hi everyone, hi my dear kids. Welcome to UKG classes. Welcome to PMR videos. PMR ante Prani Margarita. Okay, all of you know that. మనం యూకేజీ ఇంగ్లీష్ థర్డ్ టెక్స్ట్ బుక్ని పరిచయం చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఓకేనా, ఆ రోజు నేను ఫిష్ వరకు చెప్పాను. మిస్సింగ్ ఓవెల్స్ ఎలా రాయాలి ఒక షీట్ మీద వేసి పెట్టండి అని చెప్పాను. ఇది థర్డ్ బుక్ యొక్క సెకండ్ క్లాస్ అండి. ఒకసారి చూసేయండి ఎట్లున్నాయో బుక్. రైట్ ద మిస్సింగ్ కాన్సోనెంట్స్. అవి ఓవెల్స్, మిస్ అయిన ఓవెల్స్. ఇవి మిస్ అయిన కన్సోనెంట్స్. ఓకేనా. బి ఇక్కడ డాష్ ఇచ్చి IRD బర్డ్ కదా ఉంది. ఏం రాయాలి మనం? బి రాయాలి. బి ఈజ్ నాట్ ఏ ఓవెల్, బి ఈజ్ ఏ కన్సోనెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? డాష్ IG. ఇక్కడ ఇమేజ్ ఏముంది? పిక్ ఉంది. మనం రాయాల్సింది ఏంటి? పి యాడ్ చేయాలి. PIG పిగ్. నెక్స్ట్ పి అనేది ఏంటి? పి ఈజ్ ద కన్సోనెంట్. వెరీ గుడ్. డాష్ ALL. వెరీ గుడ్. ఇమేజ్ బాల్ ఉంది కదా, BALL బాల్. బి ఈజ్ ద కన్సోనెంట్. వెరీ గుడ్. దిస్ ఈజ్ ద క్లాస్ అండి. ఒక క్లారిటీ కోసం మనకు అసలు బుక్స్ పిల్లలకి ఏముంటాయి అనేది మనకి తెలియాలి కదా. సో ఇక్కడ లయన్ ఇమేజ్ ఉంది, ION ఇచ్చారు. సో యాడ్ చేయాల్సిన కన్సోనెంట్ ఏంటి? LION లయన్. BOOK book. We are add only consonant is B. Very good. Duck image ఉంది, D absent ఉంది, UCK present ఉంది. మనం రాయాల్సింది ఏంటి? DUCK డక్. చూసేసారా? అన్నీ అలానే. ట్రీకి ఏముంది? B తేనెటీగా, CR కార్, PN ప్యాన్. సో అవన్నీ ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ పేజ్లో ఏముంది? సర్కిల్ ద బిగినింగ్ లెటర్. వావ్. ఏ అండ్ ఇమేజ్ ఉంది మనకి. AEIOU ఓవెల్స్ ఇచ్చారు మనకి. బిగినింగ్ ద స్టార్టింగ్ లెటర్. ఇమేజ్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఏంటనేది మనం చూడాలి. ఓకేనా. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఒకసారి చూసేయండి. సర్కిల్స్ కూడా చూసేయండి. వెరీ గుడ్. చూసేసారా? పిల్లలకి నేర్పిస్తారా? వెరీ నైస్ అండి. ఇక్కడ చూడండి, సర్కిల్ ద బిగినింగ్ లెటర్. ఓకేనా. బిగినింగ్ లెటర్ ఏంటి? ఇవి కన్సోనెంట్స్ అండి. ఇవన్నీ కన్సోనెంట్స్. బెడ్ కదా, B స్టార్ట్. ఇక్కడ యాంట్ కదా, A స్టార్ట్. ఇక్కడ గిఫ్ట్. ఇవన్నీ ఉన్నాయి, చూసేయండి. వెరీ గుడ్. ఇలా ఉంటుందండి బుక్. ఓకే. మన క్లాసెస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అసలు? బుక్స్ ఎలా ఉంటాయి, బుక్స్ లోపల ఉన్న మ్యాటర్ ఏంటి, ఏవి పడితే అవి నేర్చేసుకుండా మనం బుక్స్లో ఫాలో అవ్వడానికి. ఓకేనా. ఇలా ఉంటాయండి పిల్లల బుక్స్. ఒకసారి చూసేయండి. సర్కిల్ ద పిక్చర్ విచ్ బిగిన్స్ విత్ ద లెటర్. క్యాట్కు ఉంది కదా, సి ఉంది. మనం ఇంతకుముందు ఏంటి? ఇమేజ్ ఇచ్చి వర్డ్ని సర్కిల్ చేయమన్నారు. ఇక్కడ ఏంటి? వర్డ్ ఇచ్చి ఇమేజ్ని సర్కిల్ చేయమన్నారు. వెరీ గుడ్. ఇక్కడ సి, డక్ ఉంది, క్యాట్ ఉంది. సో క్యాట్. ఓకేనా. ఇక్కడ హెన్. వెరీ గుడ్. చూసారా? విండో, సన్, బెల్, రాకెట్. చూసారా? ఇమేజ్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ చూసేద్దామా? ఇది కూడా ఇమేజిన్. ప్యారెట్ కదా. సో చూసేయండి. నెక్స్ట్ పేజ్లో ఏముందో చూద్దామా? లుక్ అట్ ద పిక్చర్, సర్కిల్ ద కరెక్ట్ వర్డ్. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. బ్యాడ్, డాడ్, ల్యాడ్. ఓ ఇమేజ్లో ఉన్నది డాడ్. వీఆర్ గెస్సింగ్ అనమాట. ఓకే. బ్యాగ్ ఇచ్చారు, ర్యాగ్, ట్యాగ్. బ్యాగ్ హౌజెస్లో అది బ్యాగ్ కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కూడా బ్యాగ్ని సర్కిల్ చేస్తారు, టిక్ చేస్తారు. ఓకే. ఇక్కడ డ్యామ్, జామ్, జామ్ బాటిల్. వెరీ గుడ్. వ్యాన్, క్యాన్, ఫ్యాన్. Obviously van is correct. Cap, map, nap. Obviously what is the correct? Cap.
ఓకే, నెక్స్ట్ చూసేయండి ఏముందో. రీడ్ ద వర్డ్ అండ్ సర్కిల్ ద కరస్పాండింగ్ పిక్చర్. జామ్ ఇచ్చారు, వ్యాన్ ఇచ్చారు. సో చదివేసి 2 ఇమేజ్లో ఒకటి సర్కిల్ చేయాలి. చూసారా, పిల్లల నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి రకరకాలుగా ఇమేజెస్ని మారవడం, వర్డ్ని మారవడం, ఇమేజ్ని సర్కిల్ చేయడం, వర్డ్ని సర్కిల్ చేయడం, లేదంటే స్పెల్లింగ్ని సర్కిల్ చేయడం, ఇలా ఉందండి. వెరీ నైస్. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏముంది చూద్దాం. లుక్ అండ్ ద పిక్చర్, రైట్ ద వర్డ్. ఓకే, నేను చూపిస్తున్నాను ఈజీ వేలో, మీకు నచ్చిన వేలో మీరు నేర్పించేయండి. నెక్స్ట్ టైం నేను మీ ముందుకు వచ్చేటప్పటికి బోర్డు మీద మీకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సర్కిల్ ద పిక్చర్, రైట్ ద వర్డ్. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, వర్డ్ కూడా మనం రాయాలి. సో ఇంప్రూవ్మెంట్ అనమాట. మెల్లమెల్లగా పిల్లల్లో చూపించి, రాపించి, టిక్ చేపించి, సర్కిల్ చేపించి, లాస్ట్కి వాళ్ళతో ఓన్గా రాపించడం. వెరీ నైస్ కదండి, ఇంప్రూవ్మెంట్ అనేది అనమాట. సో చూసేయండి, క్యాప్, మ్యాట్, బ్యాగ్, బ్యాట్, ఇవన్నీ మనం రాసేయాలి. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ద సేమ్ వర్డ్స్. వావ్. ఇంకా మనం గుర్తుపట్టడానికి కూడా బ్యాడ్ ఉంది, ఇటు సైడ్ కూడా బ్యాడ్ ఉంది, సరిగ్గా మ్యాచ్ చేయాలి. ర్యాగ్ ఉంది, ఇటు సైడ్ కూడా ర్యాగ్. సో సేమ్ వాళ్ళకి ఇలా ఇంప్రూవ్మెంటేషన్ అనేది మనం చూపించాలి. మ్యాచ్ ద వర్డ్ ద పిక్చర్. వర్డ్కి, ఇమేజ్కి, పిక్చర్కి మ్యాచ్ చేయటం. వెరీ నైస్ కదా. ఓకే, పిల్లలకి నేర్పిస్తారు ప్రాపర్గా అని ఆశపడుతున్నాను. బాయ్ ఎవ్రీవన్. ఎవరికైతే క్లాసులు యూస్ఫుల్ అనిపిస్తున్నాయో వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, మై డియర్ కిడ్స్, మై డియర్ మదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా? బాయ్.